Are you making these kind of dental mistakes? Hey, hi, I'm Dr. Rohita, prosthodontist and implantologist. యూజువల్గా మనకి తెలిసి తెలియకుండా చాలా కామన్ డెంటల్ మిస్టేక్స్ డైలీ చేస్తూ ఉంటాం. దీనివల్ల సీక్రెట్గా మన గమ్స్ అంటే చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ వీడియోలో మనం అలా చేసే కామన్ డెంటల్ మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అని తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూసేయండి, సో దట్ యూ కెన్ చేంజ్ దోస్ మిస్టేక్స్ అండ్ మేక్ యూర్ స్మైల్స్ బ్రైటర్. హార్డ్ బ్రషింగ్, ఎక్కువగా వైటనింగ్ టూత్పేస్ట్ వాడటం, వీటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. లెటస్ ఫిక్స్ ఆల్ దీస్ మిస్టేక్స్. ఫస్ట్ వన్, యూజువల్గా మనం పేస్ట్ బ్రష్ మీద వేసే విధానం ఎలా ఉంటుంది? బ్రష్ మొత్తం మీద పేస్ట్ అనేది వేస్తూ ఉంటాం. కానీ ఎంత పేస్ట్ అవసరం అవుతుందంటే కేవలం పీనట్ సైజ్ పేస్ట్ మాత్రమే మనకి యూజువల్గా క్లీన్ చేసుకోవడానికి అవసరం అవుతుంది. సి, ఇంత పేస్ట్ మాత్రమే మనకి రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడానికి సరిపోతుంది, ఇంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. సెకండ్ వన్, హౌ టు సెలెక్ట్ యువర్ టూత్ బ్రష్. యూజువల్గా మనం మార్కెట్లోకి వెళ్తే చాలా బ్రషెస్ అవైలబుల్గా ఉంటాయి. డిఫరెంట్ కలర్, షేప్స్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటాయి. కానీ మనం ఎలాంటి టూత్ బ్రష్ చూస్ చేసుకోవాలి అంటే ఈ హెడ్ సైజ్ చిన్నగా ఉండేలాగా చూసుకోండి, సో దట్ అన్ని ఏరియాస్లోకి ఇది వెళ్ళి ప్రాపర్గా క్లీనింగ్ అనేది మనకి జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే బ్రిజిల్స్ చెక్ చేసుకోవాలి. యూజువల్గా ఈ బ్రిజిల్స్లో మీడియం, హార్డ్, సాఫ్ట్, అల్ట్రా సాఫ్ట్ ఇలా డిఫరెంట్ బ్రిజిల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో మీకు ఎట్లాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ లేవు అన్నప్పుడు మీరు మీడియం బ్రిజిల్స్ ఉన్న టూత్ బ్రష్ యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డెంటల్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉంటే యూజువల్గా డెంటిస్ట్ ప్రిఫర్ చేసేది ఏంటి అంటే సాఫ్ట్ బ్రిజిల్ బ్రషెస్ని యూస్ చేయమని చెప్తూ ఉంటాం. సో ఇది మీకు ఎక్కడ చూడవచ్చు అంటే ఇలా బ్రష్ పైన మీకు మెన్షన్ చేసి ఉంటుంది, ఇక్కడ యూ సాఫ్ట్ అని మెన్షన్ చేస్తుంది, అంటే ఇది అల్ట్రా సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ అనమాట. సో ఏదైనా గమ్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా మీకు డెంటల్ ఇష్యూస్ కానీ ఉన్నప్పుడు యూజువల్గా సాఫ్ట్ ఆర్ అల్ట్రా సాఫ్ట్ బ్రిజిల్ బ్రషెస్ అన్నవి మేము ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అండ్ థర్డ్ థింగ్ వచ్చి ఏంటంటే మీకు ఈ హ్యాండిల్. యూజువల్గా ఈ హ్యాండిల్ అన్నది కొంచెం లెంత్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి అండ్ ఆల్సో ప్రాపర్ గ్రిప్ ఉండేలాగా చూసుకోవాలి. సో మీరు చేసేటప్పుడు ఇది స్లిప్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ 3 పాయింట్స్ మీరు మీ టూత్ బ్రష్ సెలెక్ట్ చేసేటప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ థర్డ్ వన్, హౌ టు స్టోర్ దిస్ టూత్ బ్రష్. యూజువల్గా మనం ఏంటంటే వాష్రూమ్స్లో ఈ బ్రష్ని స్టోర్ చేస్తూ ఉంటాం. సో దీనివల్ల ఏంటంటే ఈ బ్రిజిల్స్ అనేవి ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో వాష్రూమ్లో కాకుండా యూజువల్గా ఇది బయట ఎక్కడన్నా స్టోర్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అండ్ చాలామంది ఏంటంటే దీనికి పైన క్యాప్ పెట్టి కవర్ చేస్తూ ఉంటారు. సో యూజువల్గా మనం యూజ్ చేయగానే దీనికి క్యాప్ పెడితే ఏంటంటే అది చాలా బాగా తడిగా ఉంటుంది. సో దానివల్ల మైక్రోబ్స్ అనేవి ఎక్కువ గ్రో అవుతూ ఉంటాయి. సో బెటర్ క్యాప్ పెట్టకుండానే ప్రిఫర్ చేయండి. ఫోర్త్ వన్, చాలామంది ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు ఒకటే టూత్ బ్రష్ని యూస్ చేస్తూ ఉంటారు. ఆ బ్రిజిల్స్ అన్ని ఫేడ్ అయిపోయి ఉంటాయి. యూజువల్గా దానివల్ల ఏమవుతుందంటే క్లీనింగ్ అనేది ప్రాపర్గా జరగదు అండ్ ఆల్సో గమ్ టిష్యూస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కంపల్సరీగా అట్లీస్ట్ 3 to 4 మంత్స్కి టూత్ బ్రష్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఆల్సో మీకు ఏదైనా ఫీవర్స్ వచ్చి తగ్గాక కంపల్సరీగా మీ టూత్ బ్రష్ని చేంజ్ చేసుకోవాలి. లేదు అంటే మళ్ళీ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ కాలం పాటు ఒకటే టూత్ బ్రష్ చేంజ్ చేయకుండా వాడుతూ ఉండడం వల్ల పళ్ళు అరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఫిఫ్త్ వన్, ఎలాంటి టూత్పేస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. యాడ్స్లో మనకి చాలా చూపిస్తూ ఉంటారు, ఉప్పు ఉందా, లేదా మీ టీత్ వైటన్ అయిపోతే చార్కోల్ టూత్పేస్ట్ వాడండి, ఇట్లాంటివి చాలా యాడ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎలాంటి టూత్పేస్ట్ యూజ్ చేసుకోవాలి అంటే యూజువల్గా మీకు ఎటువంటి డెంటల్ ప్రాబ్లమ్స్ లేనప్పుడు మనకి మార్కెట్లో దొరికే ఏ టూత్పేస్ట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ దాంట్లో ఏంటంటే అబ్రేసివ్స్ లేకుండా చూసుకోండి. ఈ చార్కోల్ టూత్పేస్ట్, ఈ వైడరింగ్ టూత్పేస్ట్లో ఏంటంటే యూజువల్గా అబ్రేసివ్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే ఇనిషియల్గా కొంచెం వైటన్గా కనిపిస్తూ ఉంటాయి, కానీ ఇది రాను రాను ఎక్కువ కాలం యూస్ చేయటం వల్ల పైన ఎనామిల్ లేయర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో మీ టీత్ వైట్గా అవ్వడం కంటే ఇంకా ఎల్లోయిష్గా మారిపోతుంది అండ్ సెన్సిటివ్ ఇష్యూస్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అలాంటి యాడ్స్ని నమ్మకుండా యూజువల్గా మీరు నార్మల్ జనరల్గా ఉండే టూత్పేస్ట్ని ఏదైనా చూస్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు గమ్ ప్రాబ్లమ్స్ కనుక ఉంటే గమ్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ టూత్పేస్ట్ అవైలబుల్గా ఉంటాయి. మీకు సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి కావాల్సిన టూత్పేస్ట్ అనేవి సపరేట్గా ఉంటాయి. సో మీకున్న ప్రాబ్లమ్ని బట్టి మీ టూత్పేస్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సిక్స్త్ వన్, బ్రష్ చేయగానే వెంటనే మనం యూజువల్గా వాటర్ తీసుకొని వాష్ చేసేసుకుంటూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పేస్ట్కున్న ప్రాపర్టీస్ మొత్తం మనకి ప్రాపర్గా లభించవు అనమాట. సో యూజువల్గా ఏం చేయాలి అంటే బ్రష్ చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాష్ చేసుకోకుండా మన మౌత్ని అలా వదిలేయాలి. సో ఏంటంటే ఈ పేస్ట్కున్న ప్రాపర్టీస్, ఒకవేళ సెన్సిటివిటీ ప్రాపర్టీస్ కనుక ఈ పేస్ట్లో ఉంటే అవి మనకి ఎఫెక్టివ్గా మనకి రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో బ్రష్ చేసిన వెంటనే ఒక 30 minutes పాటు అసలు నోరుని వాష్ చేయకండి. ఒకవేళ మీకు సెన్సిటివ్ ప్రాబ్లమ్స్ ఉండి సెన్సిటివిటీ టూత్పేస్ట్ కనుక యూస్ చేస్తున్నట్లయితే ఈ పేస్ట్ని అన్ని టూత్ సర్ఫేసెస్కి రాసేసి ఒక 5 minutes పాటు అలా వదిలేయాలి. తర్వాత మళ్ళీ ఇదే పేస్ట్ పెట్టి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో దీనివల్ల ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి మనం చూడొచ్చు. సెవెంత్ వన్, బ్రషింగ్ టెక్నిక్.
పళ్ళు బాగా తెల్లగా వస్తాయని చాలామంది చాలాసేపు బ్రష్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే పైనున్న ఎనామెల్ పొర పోతుంది. సో వైట్‌గా అవ్వడం బదులు ఇంకా పళ్ళు యెల్లోగా మారిపోతూ ఉంటాయి. అండ్ సెన్సిటివ్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఏం చేయాలి అంటే ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ అనేది ఫాలో అవ్వాలి. సో ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ అనేది సెపరేట్ ఒక వీడియో ఉంది. ఒకసారి దాన్ని చూడండి. సో యూజువల్‌గా హారిజాంటల్‌గా బ్రష్ చేయకూడదు. వర్టికల్‌గా అండ్ సర్క్యులర్ మోషన్‌లో బ్రష్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓన్లీ 2-3 మినిట్స్ బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఎక్కువ ప్రెషర్ టీత్ మీద పెట్టకూడదు. దీనివల్ల పళ్ళన్నవి అరిగిపోతూ ఉంటాయి. సో మీకు ఒకవేళ ఎంత ప్రెషర్ పెడుతున్నామో అని తెలియకపోతే మీరు ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ ప్రిఫర్ చేసుకోవచ్చు. బ్రష్ చేసేటప్పుడు అందరూ చేసే ఇంకో కామన్ మిస్టేక్ ఏంటి అంటే అన్ని సర్ఫేసెస్ ప్రాపర్‌గా క్లీన్ చేయరు. ముఖ్యంగా కింద దవడలో లోపలున్న సర్ఫేసెస్‌ని ప్రాపర్‌గా క్లీన్ చేయరు. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ గాలి ఎక్కువగా పడతా ఉంటుంది. ఎందుకంటే అక్కడ సలైవరీ గ్లాండ్ అంటే లాలాజలం ప్రొడ్యూస్ చేసే గ్లాండ్ ఉంటుంది. సో అక్కడ సలైవా ఎక్కువ ఉంటా ఉంటుంది. అండ్ అక్కడ ఎక్కువ క్లీన్ చేయకపోవడం వల్ల అక్కడ ఆ ఏరియాలో గార ఎక్కువ పడతా ఉంటుంది. సో మీరు బ్రష్ చేసేటప్పుడు అన్ని సర్ఫేసెస్ కవర్ చేస్తున్నారా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి. ఎయిత్ వన్, 2 టైమ్స్ బ్రష్ చేయమన్నాం కదా అని యూజువల్‌గా చాలామంది ఏం చేస్తారంటే నైట్ టైం తిన్న వెంటనే బ్రష్ చేసేస్తూ ఉంటారు. కానీ అక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే తిన్న వెంటనే మన నోట్లో ఎసిడిక్ పీహెచ్ అనేది ఉంటుంది. సో ఇలా పీహెచ్ ఎసిడిక్‌గా ఉన్నప్పుడు మనం బ్రష్ చేయడం వల్ల మన టీత్ డీమినరలైజేషన్ తొందరగా అయిపోతుంది. సో పైనున్న ఎనామిల్ లేయర్ అనేది చాలా త్వరగా పోతుంది. సో తిన్న వెంటనే అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి తర్వాత మాత్రమే బ్రష్ చేయండి. నైన్త్ వన్, ఫ్లాసింగ్. ఈ ఫ్లాసింగ్ అదర్ కంట్రీస్‌లో చాలామంది పర్ఫెక్ట్‌గా చేస్తూ ఉంటారు. కానీ మనం చాలా తక్కువగా చేస్తూ ఉంటాం. కానీ ఫ్లాసింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనం బ్రష్ చేయడం వల్ల ఓన్లీ 60% ఆఫ్ ద సర్ఫేసెస్ మాత్రమే క్లీన్ చేసుకోవచ్చు. పంటికి మధ్య ఉన్న సర్ఫేసెస్ క్లీన్ అవ్వవు. సో ఫ్లాసింగ్ వల్ల ఆ సర్ఫేసెస్ కూడా ప్రాపర్‌గా క్లీన్ అయిపోతూ ఉంటాయి. సో డైలీ ఒక్కసారైనా ఫ్లాసింగ్ చేయడం అలవాటు చేసుకోండి. 10th వన్, టంగ్ క్లీనింగ్. ఇది మనం జనరల్‌గా చేసుకుంటా ఉంటాం. కాకపోతే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే యూజువల్‌గా మనకి నోటి నుంచి దుర్వాసన రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే టంగ్ ప్రాపర్‌గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల. సో మీకు బ్యాడ్ బ్రెత్ ప్రాబ్లమ్ గనుక ఉంటే ప్రాపర్‌గా టంగ్ క్లీన్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. టంగ్ క్లీనింగ్ అనేది ఓరల్ హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్. కానీ ఇది చేయమన్నాం కదా అని మరీ గట్టిగా చేయడం వల్ల టంగ్ మీద ఉన్న టేస్ట్ బడ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ప్రాపర్‌గా టంగ్ క్లీనింగ్ అనేది చేయండి అండ్ కేర్‌ఫుల్‌గా చేయండి. సో ఈ మిస్టేక్స్ అన్నీ మనకి తెలిసి తెలియకుండా డైలీ చేసే మిస్టేక్స్. సో ఇవన్నీ రెక్టిఫై చేసుకోండి సో దట్ యూ కెన్ మేక్ యువర్ స్మైల్స్ బ్రైటర్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థ్యాంక్ యూ.